వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. బెల్ కొట్టడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయము ఏమిటంటే, మన నిత్యము ప్రతి వాహనాలలో ఉపయోగిస్తున్నటువంటి పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి, పెట్రోలు, డీజిల్కు కావాల్సినటువంటి ముడి చమురు ఏ విధంగా మన భారతదేశానికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎలాగ శుద్ధి అవుతుందన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మనకు నిత్యము వాహనాలలో ఉపయోగించేటువంటి పెట్రోలు, డీజిలు ఇంధనము ముడి చమురు రూపంలో ఉంటుంది. అంటే నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉన్నటువంటి ముడి చమురు రూపంలో ఉన్నటువంటి ఇంధనము మనకు ఆయిల్ దేశాల నుంచి వస్తుంది. ఇరాను, ఇరాకు మొదలైన దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా ఓడలలో మనకు రవాణా చేసి అక్కడి నుంచి మనకు ఆ ముడి చమురును ఈ ఆయిల్ ట్యాంకర్స్, ఇప్పుడు కనిపిస్తున్న ట్యాంకర్లు ఆయిల్ ట్యాంకర్లలో నింపి చమురు శుద్ధి కర్మాగారానికి రవాణా చేస్తూ ఉంటారు. చమురు శుద్ధి కర్మాగారానికి రవాణా చేసిన తర్వాత అక్కడ ఈ నల్లగా ఉన్నటువంటి ముడి చమురు వివిధ రూపాలలో, వివిధ ఉష్ణోగ్రతల వద్ద వివిధ రూపాలలో పెట్రోలు, డీజిలు, కిరోసిను లాంటి మొదలైనటువంటి రూపాలలో విడిపోతుంది. ఆ విధంగా విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఈ ఒక్కొక్క ద్రవ ఇంధనాన్ని ఒక్కొక్క ఉపయోగానికి ఉపయోగిస్తారు. పెట్రోలు, డీజిలు, కిరోసిన్ మొదలైనటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి ఇంధనాలు ఈ ముడి చమురు నుంచి వస్తూ ఉంటాయి. ఈ ముడి చమురు మనకు చమురును సరఫరా చేసేటువంటి గల్ఫ్ దేశాలైన ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి గ్యాలన్ల రూపంలో వస్తూ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చేటువంటి ముడి చమురును మనము ఓడలలో, అంటే పడవలలో మనము రవాణా చేసిన తర్వాత గ్యాలన్లు అంటే ఒక ఆయిల్ డ్రమ్ల రూపంలో ముడి చమురును సముద్ర మార్గంలో ఓడల ద్వారా మన దేశానికి దిగుమతి చేసుకుంటాము. ఆ విధంగా దిగుమతి చేసుకున్నటువంటి గ్యాలన్లో ఉన్నటువంటి ముడి చమురును ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్లలో, ట్రైన్లో రవాణా చేసి చమురు శుద్ధి చేయబడేటువంటి కర్మాగారాలకు పంపించి అక్కడ చమురు శుద్ధి చేయడం జరుగుతుంది. చమురు శుద్ధి చేసిన తర్వాత ఆ చమురు శుద్ధిని వేరే వేరే కంపెనీలు పేర్లతోని శుద్ధి చేస్తూ ఉంటారు. శుద్ధి చేసిన తర్వాత ఆ ఉత్పత్తి అయినటువంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వివిధ రకాల ద్రవ ఇంధనాలను వేరే వేరే కంపెనీలు వాటి యొక్క పేర్లతో మార్కెట్లోకి మనకు అందుబాటులోకి వచ్చే విధంగా పంపిణీ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు రిలయన్స్ కానీ, ఇంకా వేరే కంపెనీలు ఏదైనా కూడా మనకు ఆ కంపెనీలు వాటి పేర్లతో ఆయిల్ రూపంలో మనకు రవాణా చేస్తూ ఉంటారు. పెట్రోలు, డీజిలు ఇలాంటి ద్రవ ఇంధనాలు. ఈ వీడియోలో నేను మీకు మనకు కావలసినటువంటి ప్రతిరోజు వాహనాలలో ఉపయోగించే ద్రవ ఇంధనము, పెట్రోలు, డీజిలు ఈ ట్రైన్లు, అంటే ఆయిల్ ట్యాంకర్ ట్రైన్లలో చమురు శుద్ధి కర్మాగారానికి రవాణా చేసి అక్కడి నుంచి మనకు నిత్యావసరంగా ఉపయోగించే పెట్రోలు, డీజిల్ను మనకు పొందడానికి వీలవుతుంది అని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ట్రైను దాదాపుగా 54 ట్యాంకర్లు ఉన్నాయి. 54 ట్యాంకర్లలో ఈ ముడి ఆయిల్ ఉంది. ఈ ముడి ఆయిల్ను ఆయిల్ శుద్ధి కర్మాగారానికి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఆయిల్ను వేరే ట్రైన్లో రవాణా చేయడం జరుగుతుంది. ఈ ముడి ఆయిల్ అనేది మనకు నల్లగా ఉంటుంది. అలాగే పెట్రోలు, డీజిలు వేరు రంగులలో ఉంటుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ను రవాణా చేసేటువంటి ట్రైను మనకు ఈ విధంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.